అందరికీ నమస్కారం. చూడండి, కేరళ స్టైల్ బీఫ్ ఫ్రై. ఈ పొద్దు బీఫ్ ఫ్రై చేసేది ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్లో బీఫ్ క్లీన్ చేసుకొని దాంట్లో కరింపాకు, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీంట్లో యాడ్ చేసి 5 విజిల్ వచ్చేటట్టు కుక్కరు మూత పెట్టుకున్నాము. కొన్ని కుక్కర్లో అయితే 4 విజిల్ సరిపోతాయి, కొన్ని కుక్కర్లో 5 విజిల్ కావాలి. నేను 5 విజిల్ పెట్టాను. ఇది కేరళ స్టైల్. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసాను. దాంట్లో వచ్చేసి చూడండి, ఆవాలు, మెంతులు, పట్ట, గ్రాంబు అన్ని దినుసు వేయాలి. మళ్ళా వచ్చేసి అది ఫ్రై అయిన తర్వాత అల్లము, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి ఈ మాదిరిగా దంచుకొని దీంట్లో యాడ్ చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించాలి. వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి వేయించితే ఆ పచ్చి వాసన అంతా పోయి చేస్తుంది కేరళ మసునియమ్మ చేస్తుంది, నేను నేర్చుకుంటా ఉండా. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడు టమాటో వేయాలి. టమాటో వేసి ఫ్రై చేయాలి. నేను ఒక విషయం చెప్పేదానికి మర్చిపోయినాను, చూడండి. ఇప్పుడు కుక్కర్లో ఇలా స్పూన్ పెట్టినాం కదా, ఇలా స్పూన్ పెడితే ఎవరైనా కానీ ఇది ఒక ట్రిప్ చెప్తున్నాను. ఏమైనా మనం వంట చేసేటప్పుడు ఒక స్పూన్ ఇలా వేసి మనం కుక్కర్ విజిల్ పెట్టినామంటే ఆ నీళ్ళు అనేది బయటికి రాకుండా విజిల్కి పొంగిపోయి కొన్ని నీళ్ళు బయట పోతూ ఉంటాయి కదా అందరికీ వంట చేసేటప్పుడు, అలా అవ్వకుండా బాగుంటుందని ఇదొక చిన్న సలహా మా సునియమ్మ చెప్పింది, అందుకు నేను కొంచెం చెప్తున్నాను. ఇంకొకసారి మీరు కుక్కర్ యూజ్ చేసేటప్పుడు దేంట్లో అయినా నీళ్ళు బయటకు వచ్చినాయి కుక్కర్లో ఉంచి అని అనుకునే వాళ్ళైతే ఒక స్పూన్ దాంట్లో పెట్టి విజిల్ వేయండి, అప్పుడేం కాదు, నీళ్ళు బయటకు రాకుండా ఉంటాయి. మీకు నచ్చితే ఫాలో చేయండి అలా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ధనియాల పొడి, 4 స్పూన్లు,
పసుపు ధనియాల పొడి వేసిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించితే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత కారము అలాగే మీట్ మసాలా, చూడండి ఇది మీట్ మసాలా, ఇది వేసి ఫ్రై చేయాలి. చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి కారం 2 స్పూన్లు, అలాగా మీట్ మసాలా 3 స్పూన్లు, బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కరింపాకు వేసుకుండాలి. ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్లో ముందే ఉడికించి పెట్టుకున్న బీఫ్ వేసేస్తుంది. మనం ముందే బాగా కడిగి ఉడికించుకొని పెట్టుకున్న బీఫ్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఉడికి నీళ్ళు వేసుకోవాలి. వేడి చేసుకున్న నీళ్ళు కర్రీలో వేసుకోవాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి. చూడండి బాగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. బాగా గ్రేవీ బాగా వచ్చింది. చూడండి ఇదే వచ్చేసి ఇది కర్రీ, ఇది బీఫ్ కూర. ఇది బీఫ్ ఇలా బాగా దగ్గరికి వచ్చినాకంతా చూడండి. ఇలాగే కొంచెం తీసుకొని అయినా మనం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుందండి. ఇది చపాతీలేకి పరోటాలేకి బాగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీంట్లో కొబ్బరి ఉంది కదా, కొబ్బరి వేసాను లాస్ట్లో. ఫ్రై చేసి వేసుకున్నామంటే కొబ్బరి బాగా మంచి టేస్ట్ వస్తుంది. అలా కొత్తగా ఈ ఛానల్ పెట్టింది. ఇది మలయాళీ స్టైల్లో, కేరళ స్టైల్ ఈ బీఫ్ కర్రీ. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ నమస్కారం.